తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏ ముహూర్తాన అన్నారో తెలియదు కానీ అప్పటి నుంచి రాష్ట్రంలో ఏదో ఒక సంఘటన నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కలగజేస్తూనే ఉంది. ఒక రకంగా ఒక హిందువుగా లేకపోతే కోట్లాది మంది హిందువులందరూ దాన్ని చూస్తుంటే భయాందోళన కలిగించేలాగా ఉంది. నిజానికి టీటీడీ ఏర్పడినాక ఏనాడు కూడా ఒక చైర్మన్ రాసలీల దాంట్లో ఇరుక్కుంటాడని మనం ఎవరూ ఊహించలే. మొట్టమొదటి పిఆర్ నాయుడు బయటకు వచ్చాడు. ఇక 6 చనిపోవటం, గోవులు చనిపోవటం, అసలు ఒకటా రెండా ఓరి నాయనో అసలు ఎన్ని కావటం జరిగినాయి. ఇక ఈ లడ్డు అంశం పైన చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు సిబిఐ సిట్ వాళ్ళు ఎంక్వైరీ చేసిన దాని పట్ల అయితే జంతు కొవ్వు అనేది లడ్డులో కలవలేదు, లడ్డు బాగుంది, ఏమి ఇబ్బంది ఏం లేదు అని చెప్పి సిబిఐ నియమించినటువంటి సిట్ అయితే చెప్పడం జరిగింది. ఇంకా కూడా లడ్డు అంశాన్ని నెగిటివ్ ఇంపాక్ట్ కలిగించేలాగా ఏదో కలిసిందని ప్రూవ్ చేసేదానికి తాపత్రయపడుతూ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టాలి, దానికి వెంకటేశ్వర స్వామినైనా వాడుకోవాలి, ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్నా బాధ లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఆటలో సొంతంగా ఆయన ప్రభుత్వంలో ఒక డిఎస్పి చంద్రబాబు నాయుడు గారి పైన, నారా లోకేష్ గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, ఏబిఎన్ రాధాకృష్ణ గారి పైన, బిఆర్ నాయుడు గారి పైన, మహానూస్ వంశీ గారి పైన, ఇక ఈనాడు పైన, వీళ్ళందరి పైన తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో డిఎస్పి నాగవరప్రసాద్ గారు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళన్న మాటలు అన్ని వీడియోస్ అన్నీ అటాచ్ చేసుకుంటూ, పేపర్ కటింగ్స్ అన్నీ అటాచ్ చేసుకుంటూ డిఎస్పి నాగవంశీ గారు నాగవరప్రసాద్ గారు తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. తిరుమల లడ్డులో జంతు అవశేషాలు కలిపారని పదే ఆరోపణలు చేయడంపై మనస్తాపంతో ఫిర్యాదు చేసినట్టు తెలిపిన డిఎస్పి కొన్ని టీవీ ఛానల్ యజమానులపైన కూడా ఫిర్యాదు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దేవరకొండ నాగవరప్రసాద్ అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా పోస్టింగ్. ప్రస్తుతం మెడికల్ లీవ్లో ఉన్న డిఎస్పి నాగవరప్రసాద్ ప్రస్తుతం ఈయన మెడికల్ లీవ్లో ఉన్నారు.